అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. Knight of Wands. Okay. Queen of Cups. Four of Cups. Ace of Wands. ది డెవిల్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెంపరెన్స్ చూపిస్తుంది. సో 7 of Swords, నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఇంకా మనకు నైట్ ఆఫ్ వాండ్స్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఈ రీడింగ్లో. ఇది ఎక్స్టర్నల్ ఎనర్జీ వస్తుంది. మీ ఎనర్జీ కంటే ఎక్కువ ఇన్కమింగ్ ఎనర్జీ నుంచి చూపిస్తుంది వాళ్ళ రీడింగ్లో. మీకు ఏదైతే ఎనర్జీ కనెక్ట్ అయ్యిందో ఆ పర్సన్ నుంచి, సమ్ స్పెసిఫిక్ పర్సన్ నుంచి ఏదో కమ్యూనికేషన్ మీకు తొందరలో రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇక్కడ డెఫినెట్లీ నైట్ ఆఫ్ వాండ్స్ ఇంకా నైట్ ఆఫ్ కప్స్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. 7 of Swords ఎనర్జీతో ఈ పర్సన్ మీ లైఫ్లో అంటే చాలా స్ట్రాంగ్గా ఏదో ఒక టైప్ ఆఫ్ మీ ఐడియాస్ని తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే మీ నుంచి ఏదైనా తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. సంథింగ్ ఏదో ర్యాన్ అవే అంటే వీళ్ళు ఫన్ కోసం చేసింది క్యాజువల్గా అన్నట్లు ఇలాంటిది ఏదో చూపిస్తుంది. సో సంథింగ్ అలాంటి దానికి రిలేటెడ్ ఈ పర్సన్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళ మనసులో వీళ్ళు కంప్లీట్లీ వెళ్ళట్లేదు, మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పిన ఉద్దేశంతో వెళ్ళారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో కొంతమందికి ఈ పర్సన్ రిటర్న్ రావడము ఎందుకనంటే వాళ్ళు చేసినది ఏదైతే ఉందో వాళ్ళు మీకు పెట్టిన బాధకి వాళ్ళు ఫైనల్లీ దానికి రిజల్ట్ అనేది తెలియడము. అంటే చేసేటప్పుడు అనిపించింది ఇప్పుడు మళ్ళీ లైక్ టైం పెరిగే కొద్దీ అర్థం అవ్వడం అనమాట. ఇది చేసిన తప్పు ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి రియలైజేషన్ వచ్చేసి ఈ పర్సన్ తిరిగి వచ్చే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ అది రియలైజ్ అయ్యి ఎమోషనల్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసము ఈ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడము వచ్చి చాలా ప్రశాంతంగా అంటే వీళ్ళు ఇంతకుముందు మాట్లాడేలాగా రూడ్గా లేకపోతే అథారిటేటివ్ లేకపోతే కంట్రోలింగ్గా ఇలా కాకుండా చాలా ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండి అంటే ఇంకా ఎలా అంటే మొత్తం అంతా కొంచెం ఈగో అన్నది తగ్గింది అనే విధంగా ఉంటుంది చూడండి. ఆ విధంగా వచ్చి మీతో మాట్లాడే ఛాన్సెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో సంథింగ్ ఏదో మీరు తొందరలో ఈ పర్సన్ అప్రోచ్ అవ్వడము, మీకు ఏదో ఆఫర్ ఇవ్వడము, చాలా లైక్ అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అపాలజీ ఇవ్వడం లాంటిది, లేకపోతే మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ నుంచి అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా రావడం అంటే అట్లీస్ట్ ఒక ఆన్సర్ అనేది వస్తే మీకు కూల్గా ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది, రైట్. సో అలాంటిదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక అలాంటి మెసేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది అనమాట. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఇది. ఇక్కడ ఏంటి అని అంటే మీ ఇంట్లో నుంచి మీరుండే ప్లేస్లో ఎవరైనా ఏదైనా తీసుకొని వెళ్ళిపోయి ఉంటే కనుక అంటే సంథింగ్ మీకు చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోయి ఉంటే కనుక ఇది తిరిగి వచ్చే ఛాన్సెస్ మళ్ళీ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు జ్యువెలరీ అయి ఉండొచ్చు, ఏదైనా వస్తువు అయి ఉండొచ్చు, మనీ అయి ఉండొచ్చు. సో ఇలాంటిది ఏదో మటీరియల్ థింగ్స్కి సంబంధించింది ఏదో తీసుకొని వెళ్ళిపోయేది సంథింగ్ మీ దగ్గర నుంచి అలాంటిది కూడా తిరిగి వచ్చే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఒకవేళ ఆ వస్తువు అది ఏదైతే మీరు లాస్ అయ్యారో తిరిగి రాకపోయినా అట్లీస్ట్
సమ్ సార్ట్ ఆఫ్ దానికి సంబంధించి ఒక రియలైజేషన్, దానికి సంబంధించి మీరు తెలుసుకునే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ రీడింగ్లో ఇంట్రెస్టింగ్గా ఏంటి అని అంటే థెఫ్ట్ అనేది చూపిస్తుంది, రాబరీ అనేది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, అలాంటిది ఏదైనా జరిగింది మీకు తెలియట్లేదు అని అంటే దానికి సంబంధించి ఏదో న్యూస్ వినే ఛాన్సెస్ మీకు తొందరలో ఉంది. ఏదో మీకు సమ్ సార్ట్ ఆఫ్ పర్సన్ వచ్చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అది తెలుసుకోవడము, ఇది జరిగే ఛాన్సెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా డెఫినెట్లీ ఉంది ఇక్కడ. మీకు సమ్ సార్ట్ ఆఫ్ పీస్ కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ చాలా స్ట్రాంగ్గా ఇన్కమింగ్ ఎనర్జీనే ఉంది. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఏదో పర్సన్ రిలేటెడ్, రైట్, నైట్ ఆఫ్ వాండ్స్తో ఇంకా క్వీన్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి, మీతో బాగుండాలి, ఎమోషనల్ కనెక్ట్ అయి ఉండాలి అని అనుకుని ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ ఏమై ఉంటుందనంటే ఈ పర్సన్ ఉద్దేశము ఏంటి అని అంటే నైట్ ఆఫ్ వాండ్స్తో క్యాజువల్గా, నార్మల్గా, ఫ్రెండ్లీగా, అంటే ఇంక ఫన్ వేలో ఉండాలి అని చెప్పేసి మీ లైఫ్లోకి వచ్చిండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటి అంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్కి సమ్ సార్ట్ ఆఫ్ మదర్లీ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ. మీ నుంచి కైండ్నెస్, లవ్, అఫెక్షన్, ఇంకా చాలా స్ట్రాంగ్గా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యేది అనేది చూపిస్తుంది అనమాట. సో అది వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందనంటే ఈ పర్సన్ ఏదైతే క్యాజువల్ ఎనర్జీతో వచ్చారో, ఏదైతే ఇలాంటి లైక్ నార్మల్గా ఉండొచ్చు, జస్ట్ ఫర్ ఫన్ కదా అని చెప్పేసి అనుకుని ఉన్నారో, దీని నుంచి బయటికి రావడము, వీళ్ళు ఎమోషనల్లీ హర్ట్ చేశారు అని చెప్పేసి దీనికి రీజన్ వీళ్ళే అని చెప్పి అర్థం చేసుకోవడం, అంటే ఈ రియలైజేషన్ వచ్చేది మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ పర్సన్ నుంచి డెఫినెట్లీ మీకు ఏదో కమ్యూనికేషన్ అయితే చూపిస్తుంది ఈ రీడింగ్లో. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ప్రైమరీ ఎనర్జీ. అండ్ ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ వాండ్స్తో కొత్త బిగినింగ్ ఉంది మీకు మీ లైఫ్లో ఇప్పుడు. స్పెషల్లీ వర్క్ రిలేటెడ్, కెరియర్ రిలేటెడ్కి సంబంధించి కొత్త ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏజ్ కాబట్టి చాలా చిన్న ఆపర్చునిటీ, ఇది ఏదో పెద్దది, చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది అన్నది కాదు. బట్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా వర్క్ లేదు, ఏ ఆపర్చునిటీ లేదు, ఒక చిన్న ఆఫర్ కూడా లేదు అన్నట్లు మీకు అనిపిస్తూ ఉంటే కనుక దీనికి సంబంధించి ఒక ఆపర్చునిటీ, ఒక చిన్న ఆఫర్ రావడం అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది కొంతమందికి ఈ న్యూ ఆఫర్ స్పెషల్లీ కెరియర్కి సంబంధించి వితిన్ నెక్స్ట్ 2 వీక్స్, 1 వీక్ నుంచి 2 వీక్స్ లోపే ఇది వచ్చే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్, చిన్నదైనప్పటికీ మీకు నచ్చుతుంది. వెరీ అంటే చాలా అట్రాక్టివ్గా ఉండే వర్క్, మీకు ఇష్టంగా అనిపించేది, క్రియేటివ్గా ఉండేది, అంటే సంథింగ్ ఏదో ఇది చిన్నదైనప్పటికీ హ్యాపీనెస్ని ఇస్తుంది అన్నట్లు అనమాట. సో అలాంటి ఆఫర్ మీరు నెక్స్ట్ 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి మీరు ఎమోషనల్లీ ఏదో డిస్టర్బెన్స్ అనేది కూడా చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. మీ లైఫ్లో ఇప్పుడు ఎమోషనల్లీ పీపుల్ ఉన్నారు, అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, సిబ్లింగ్స్, ఇలా పార్ట్నర్, ఇలా ఉన్నప్పటికీ సంథింగ్ ఏదో సాటిస్ఫాక్షన్, అంటే సంథింగ్ ఏదో హ్యాపీనెస్ లేదు అన్నట్లు ఉందన్నమాట. సో దానికి సంబంధించి డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. సో యూనివర్స్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఇంకొక ఆఫర్ తొందరలో రాబోతుంది. అంటే మీ చుట్టూ ఉన్న కమ్యూనిటీలో మీకు వేరే పర్సన్ నుంచి లైక్ యూనో వాళ్ళు ఆఫర్ ఇవ్వడం లాంటిది, ఎమోషనల్ కనెక్షన్కి సంబంధించి అప్రోచ్ అయ్యేది చూపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఆల్రెడీ ఉన్న దాంట్లో ఆల్రెడీ కనెక్టెడ్ ఎమోషన్స్, కిడ్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ, ఇలా ఎవరైనా ఉండొచ్చు, ఆల్రెడీ ఉన్న వాళ్ళతో సాటిస్ఫాక్షన్గా లేకుండా ఉండడము, డిసప్పాయింట్ అవ్వడము, నాకు ఎవరు లేరు, నేను అలోన్గా ఉన్నా అని చెప్పేసి ఇలాంటి మెంటాలిటీలో కనుక మీరు ఉంటే యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి అని అంటే ఫస్ట్ మీరు దాని నుంచి బయటికి రావాలి. ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ మెంటాలిటీ నుంచి ఇమీడియట్లీ బయటికి రావాలి. అలా వచ్చినప్పుడే మీకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అండ్ ఇంకొక ఆఫర్ ఏదైతే వస్తుందో ఎమోషనల్లీ అది కూడా మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. లేకపోతే మీరు ఇలా డిసప్పాయింట్మెంట్లోనే, హర్ట్లోనే ఉంటారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఏదైతే ఉందో దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వడం అనమాట. సో దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ అయిన వెంటనే మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ రీచ్ అయినది చూపిస్తుంది, ఆల్రెడీ వేలో ఉంది.
బట్ ఒక్కసారి మీరు ఇప్పుడున్న ఎమోషన్స్తో హ్యాపీగా ఉంటే అది మీరు నోటీస్ చేయడము, దాని నుంచి ఇంకొంచెం హ్యాపీగా ఉండడము, హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, రెస్ట్రిక్టెడ్గా ఉన్నారనమాట. లేదు ఈ పర్సన్ నుంచే నాకు హ్యాపీనెస్ కావాలి, ఈ పర్సన్ నాకు కనెక్ట్ అవుతేనే నేను హ్యాపీగా ఉంటాను, లేదంటే నేను హ్యాపీగా ఉండను అన్న మెంటాలిటీలో ఉంటేను, వేరే విషయాలకు సంబంధించి గ్రేట్ఫుల్గా లేకపోతేను, స్పెషల్లీ దానికి సంబంధించి మెసేజ్ అనమాట. ఇక్కడ గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి, అప్పుడే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది వస్తుంది అన్నట్లు మెసేజ్. సో కాబట్టి ఈ రీడింగ్కి కంపల్సరీ అందరి కింద బిలీవ్ చేసి అఫర్మ్ చేయండి. ఏంటి అని అంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఐ హ్యావ్. ఇది స్పెషల్లీ ఎమోషన్ కనెక్షన్స్కి సంబంధించి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఐ హ్యావ్. ఇక్కడ మీరు చూడండి, ఇది డెఫినెట్లీ ఒక టిప్ లాగా అనుకోండి, లేకపోతే సంథింగ్ మీకు హెల్ప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇది మీరు ట్రై చేస్తే. ఏంటి అని అంటే మీరు ఎప్పుడైతే ఎమోషనల్లీ స్పెషల్లీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక మీరు గ్రేట్ఫుల్ అవ్వండి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు, డెఫినెట్లీ రిసీవ్ చేసుకుంటారు. మీరంతకు మీరే చూస్తారు. ఇప్పుడు మీకు ఏమీ లేదు, ఈ పర్సన్ నా లైఫ్లో లేరు, ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళ ఎమోషనల్లీ నాకు ఓపెన్ అప్ అవుతే హ్యాపీగా ఉంటాను. ఏ హ్యూమన్ బీయింగ్ మనము అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, రైట్? కాబట్టి మనము ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే సిబ్లింగ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇది మర్చిపోతాము. ఇది మర్చిపోయి అదే ఒకే స్పెసిఫిక్ పర్సన్ నుంచి హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ ఎప్పుడైతే మీరు ఆ ఎనర్జీని రిలీజ్ చేసి ఉన్న దాంతో మీరు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటే ఆటోమేటిక్లీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా వస్తుంది. మీరు దాని మీద స్టిక్ అయి ఉంటే అది డిలే అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి అంటే యూనివర్స్ అక్కడ లెసన్ టీచ్ చేయడం. అంటే నేను ఇప్పుడు ఈ పర్సన్ ఇచ్చేంత వరకు నువ్వు హ్యాపీగా ఉండవా, అంటే నీ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసుకుంటూ ఉంటావా అని చెప్పేసి లెసన్ టీచింగ్ అనమాట. సో అందుకనే ఎవ్రీడే ఉన్నదానికి గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నప్పుడే మనం ఇంకా ఎక్కువ మేనిఫెస్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా ఎక్కువ కావాల్సింది కూడా ఏదైతే మనం కోరుకుంటున్నామో అది కూడా వస్తుందన్నమాట. సో డెఫినెట్లీ మీరు ఇది ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో, వేరే పర్సన్కి సంబంధించి టూ మచ్ థింకింగ్ చేస్తూ నెగ్లెక్ట్ చేసింటే కనుక ఒక్కసారి మీ ఫోకస్ దాని మీదకి పంపించండి. విత్ ఇన్ డేస్ మీరే వచ్చి ఈ రీడింగ్కి కమెంట్ పెడతారు, లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా వచ్చిందని చెప్పేసి, మీరు ఇంతకు ముందుతో కంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి. ఓకే, సో ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ కాబట్టి కింద ఖచ్చితంగా అందరూ అఫర్మ్ చేయండి. ఓకే, సో ఇది చూపిస్తుంది. అండ్ ఇక డెవిల్ ఎనర్జీతో కొంతమందికి నెగిటివిటీ మీ అరౌండ్ సరౌండింగ్ సిచ్యువేషన్లో నెగిటివిటీ ఉంది అన్న భయంలో ఉన్నారు. అంటే ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నారా, ఈవిల్గా మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా, ఏమన్నా మీకు హాని చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా అన్న ఆలోచన కూడా ఉండిండొచ్చు. సో యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే లేదు, అది మీ మైండ్ నుంచి మీ ఓన్గా క్రియేట్ చేసుకుంటుంది మాత్రమే. ఇక్కడ మీరు చూస్తే ఈ డెవిల్ అసలు ఇక్కడ ఈ డెవిల్ కార్డే చాలా ఇంట్రెస్టింగ్. ఈ డెవిల్ ఎప్పుడు భయం అనేది లేదనమాట, ఇది మన ఓన్గా క్రియేట్ చేసుకుంది అని చెప్పేసి ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చైన్స్ని ఈజీగా వదిలిపెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, అలాంటిదన్నమాట. సో ఇక్కడ కూడా మీ చుట్టూ మీరు నెగిటివిటీ ఉంది, చాలామంది మిమ్మల్ని తక్కువ అనుకుంటున్నారు, వాళ్ళు మీకు ఏదో హాని చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి మీ థాట్స్లోనే మీరు భయంతో ఉండిండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మీరు ఈ భయం నుంచి రిలీజ్ అవ్వాలి. అది ఏం జరగట్లేదు, యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి. అలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి ఏవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా ఏదైనా ఉన్నా కూడా యూనివర్స్ మీకు లైక్ మీ వైబ్రేషన్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది అనమాట, ఏదున్నా సరే. ఓకే, సో ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా మెసేజెస్ చూపిస్తుంది ఇవాళ రీడింగ్లో. నాకేదో ఇక్కడ ఈ 4 ఆఫ్ కప్స్ది చాలా స్ట్రాంగ్ అనిపించింది ఇవాళ రీడింగ్లో. చూద్దాం మరి ఇంకా ఏదైనా మెసేజెస్ ఉందా. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now. Knight of Pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 6 ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఇది మీ ఎమోషన్స్కి సంబంధించి ఇక్కడ ఒకటి. మీరు కనుక అఫ్కోర్స్ పీపుల్ ఇలాంటి దాంట్లో కొంచెం అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే సెన్సిటివ్ పీపుల్ ఉండొచ్చు మోస్ట్లీ. ఓకే, సెన్సిటివ్ పీపుల్, కొంచెము స్పిరిచువల్లీ అలైన్డ్, అంటే మోస్ట్లీ ఫెమినైన్ ఎనర్జీ సైడ్ ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళు అనమాట. ఓకే, నేను ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను, మెయిల్ ఫీమేల్ కాదు. ఫెమినైన్ ఎనర్జీలో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అనమాట. ఓకే,
సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఫెమినిన్ ఎనర్జీకి గివింగ్ ఎనర్జీ అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉండడము, లవ్ చూపిస్తూ ఉండడము, అఫెక్షనేటెడ్గా కనెక్ట్ అయ్యి ఉండడము, అంటే ఓవర్గా అనమాట బ్యాలెన్స్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది కొన్నిసార్లు. మనం బోత్ మాస్కులైన్ ఇంకా ఫెమినిన్లో ఎప్పటికైనా సరే బ్యాలెన్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మన అన్ని థింగ్స్ రైట్గా నడుస్తుంది. లేదు అని అంటే ఓవర్గా టూ మచ్ డామినేషన్, లేకపోతే టూ సెన్సిటివ్, బాగా బాధపడడం అనేది కూడా ఉంటుందన్నమాట. ఎమోషనల్ హర్టింగ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు లవ్ అనేది చూపించడము, సాక్రిఫైస్ చేయడం లాంటిది అనమాట. అంటే మీ మీద ఫస్ట్ సెల్ఫ్ లవ్, ఆ తర్వాత మిగతా వాళ్ళకి, రైట్. కానీ ఇక్కడ రివర్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే మీరు సెల్ఫ్ లవ్ కాకుండా వేరే వాళ్ళకి ఇస్తూ ఉండడం, ఫ్యామిలీ మెంబర్స్కి, లేకపోతే కిడ్స్కి, మీ పార్ట్నర్కి ఇలా ఇస్తూ ఉండడము, ఈవెన్ వర్క్ ఏరియాలో మీకు మంచిగా నేమ్ తెప్పించుకోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉండడం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇచ్చేసి మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది, రైట్. మీకు ఏం మిగలదు. సో దాని తర్వాత ఏంటి అంటే ఇచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ లేదు కూడా, ఇక డిసప్పాయింట్మెంట్ చూపిస్తుంది. అంటే బాగా హర్టింగ్ అనమాట. నేను ఇది కోరుకున్నాను కానీ నాకు ఇది దొరకట్లేదే, ఎందుకు నన్ను ఎమోషనల్లీ చాలా వరకు బాధ పెడుతున్నారు అందరూ, ఎమోషనల్ నేను ఇంత ఇచ్చినా సరే నేను ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు, ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు అంత అని చెప్పేసి క్వశ్చన్ మీకు వచ్చేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దీనికి ఏంటి అని అంటే యూనివర్స్, మీరు ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో అందులో అట్లీస్ట్ కొంచెం తగ్గించండి, అట్లీస్ట్ ఒక 10 to 20% తగ్గించడం. అంటే అది మీరు ఫస్ట్ చూపించుకోవాలి, ఆ లవ్ అనేది, అఫెక్షన్ అనేది, ఆ తర్వాత వేరే వాళ్ళకి పోరు అనమాట. అలా అయితేనే మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. సో ఈ డిసప్పాయింట్మెంట్ ఎనర్జీలో కనుక ఉంటేను, సాక్రిఫైస్ చేస్తున్నాను, నాకేం దొరకట్లేదు అని అంటే మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి, ఫస్ట్ ఫోకస్ మొత్తం మీ మీద పెట్టుకోవాలి అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో మీకు ఆ మెసేజ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. టూ మచ్ గివింగ్ ఎనర్జీలో ఉంటే స్టాప్ చేయాలి అని. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, ఇక్కడ మీరు స్టక్ అయిపోయిన సిచ్యువేషన్, ఏదో స్టాగ్నేషన్, ఆగిపోయింది, బోరింగ్ అనిపిస్తుంది, ముందుకు వెళ్ళట్లేదు, ఇలాంటిది ఏదైనా ఉంటే స్లోలీ ఒక ఫార్వర్డ్ మూమెంట్, స్పెషల్లీ మనీ విషయంకి సంబంధించి, ఫినాన్షియల్స్కి, ఇంకా కెరియర్కి, దీనికి సంబంధించి మెల్లిగా ఒక మూమెంట్ ఉంటుంది అని చెప్పేసి కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. స్పెషల్లీ నెగిటివిటీ వల్ల మీరు స్టక్ అయిపోయి ఉంటే ఆ నెగిటివిటీ నుంచి బయటికి రావడం, అండ్ ఫైనలీ మీ గోల్ అనేది ఏదైతే ఉందో, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని రీచ్ అయ్యేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరే ఎవరికో ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి చూస్తూ ఉండొచ్చు. లైక్ యూనో మీరే ఏదైనా వర్క్లో హైర్ చేయడం లాంటిదో, లేకపోతే మీకు ఏదైనా ఆఫర్ ఉంది, ఎవరితో అయినా మాట్లాడాలి పర్సన్తో, వేరే వాళ్ళతో అంటే దాని గురించి ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్కి ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చా, ఈ సిచ్యువేషన్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చా లేదా అని చెప్పేసి థింక్ చేస్తున్నారు ఆగిపోయి. సో అందులో మీరు నెగిటివ్గా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే అన్నీ రాంగ్ పాసిబిలిటీస్, రాంగ్ అవుట్కమ్సే ఇమాజిన్ చేసేది ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేసిన తర్వాత మీకు ఇది ఓకే అని అనిపిస్తే మాత్రం మీరు ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. సో యాక్చువల్లీ ఇంకొకటి ఏంటి అని అంటే రీసెంట్లీ నేను ఇంట్యూషన్కి సంబంధించి చాలా వరకు క్వశ్చన్స్ వచ్చాయన్నమాట నాకు పర్సనల్ రీడింగ్స్లో. ఏంటి అని అంటే ఎలా తెలుస్తుంది మనకి ఇంట్యూషన్ ఇంకా భయంకి సంబంధించి అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో నేను దీనికి సంబంధించి మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. సో కంపల్సరీ ప్రతి కొన్ని సిచ్యువేషన్స్లో మన ఇంట్యూషన్ ఏంటి, మన భయం ఏంటి, ఎలా తెలుసుకోవాలని అర్థం అవ్వదు. క్వశ్చన్ మార్క్లో వచ్చేస్తాం, ఎందుకంటే చాలా క్లోజ్గా ఉంటుంది కాబట్టి మనకు అర్థం అవ్వదు ఏం జరుగుతుందో అని. అప్పుడు నేను ఏమంటాను అని అంటే నేచర్ని అబ్జర్వ్ చేయండి, మీ సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేయండి. ఆ మూమెంట్లో మీ ఇంట్యూషన్ చెప్తుందా లేకపోతే భయం చెప్తుందా ఏంటి ఈ సిచ్యువేషన్లో అని మీకు కనుక క్వశ్చన్ మార్క్ వస్తేను, చాలా వరకు వస్తుంది, ఐ అగ్రీ. ఓకే, ఆ మూమెంట్లో మీరు పాజ్ అయిపోండి, ఒక కొంచెం సేపు కామ్గా అన్ని గ్యాడ్జెట్స్ అన్నింటిని పక్కన పెట్టేసి కామ్గా ఉండండి. సరౌండింగ్స్ని మీరు నోటీస్ చేయండి. సరౌండింగ్స్ని చేసినప్పుడు మీకు ఆ సిచ్యువేషన్కి సంబంధించి 100% యూనివర్స్ మీకు సైన్ చూపిస్తుంది. ఆ సైన్ చూపించినప్పుడు ఆటోమేటిక్లీ మీకు అర్థమైపోతుంది, ఓకే ఇది నా ఇంట్యూషన్, ఇది నేను ఇప్పుడు చెయ్యాలి అని చెప్పేసి. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ సైన్స్ క్యాచ్ చేయడం కూడా కష్టమైపోతుంది. సరే ఇప్పుడు సైన్ చూపిస్తుంది, మరి ముందుకు వెళ్ళాలా లేకపోతే ఆగిపోవాలా అని చెప్పి కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఆ టైంలో ఏంటి అని అంటే యూనివర్స్ మీకు స్టెప్ తీసుకుంటుంది. ఎలా అనంటే మీరు ఒక పని చెయ్యాలి అని ఉంది అని అంటే మీరు ఎంత ఆ పనిని ఆపాలనుకున్నా, మీరు ఎంత ట్రై చేసినా ఆ సిచ్యువేషన్ని ఆపడానికి అది ఆగదు. ఏదో విధంగా క్రియేట్ అయిపోయి సిచ్యువేషన్స్ ఆటోమేటిక్లీ మీరు ఆ వర్క్ దగ్గరికి రీచ్ అయ్యేది ఉంటుందన్నమాట.
ఒకవేళ ఆ పని జరగకూడదు, మీరు ఆ ప్లేస్కి వెళ్ళకూడదు, మీ ఇంట్యూషన్ మీతో ఏమంటుంది అని అంటే వెళ్ళకూడదు, ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ ప్లేస్కి వెళ్ళకూడదు, లేకపోతే ఈ దీంట్లో మళ్ళీ ఎంటర్ అవ్వకూడదు అని చెప్పేసి అంటూ ఉన్న టైంలో మీకు అలా అనిపించింది, బట్ తప్పదు ఇంకేం చేయాలి వెళ్దాము అని అనుకున్నప్పుడు మీకు యూనివర్స్ ఆపుతుంది. డెఫినెట్లీ సైన్స్ చూపిస్తుంది. ఏదో ఒక కాల్ రావడమో లేకపోతే సడన్లీ వర్క్ రావడమో ఇలాంటిది వచ్చేసి ఆగిపోతుంది అనమాట. సో అలా ఒక్కసారి ఆగిపోయింది అని అంటేనే దాని అర్థము ఓకే, సో నేను ఇది చేయకూడదు అని చెప్పేసి అనమాట. సో మీరు నేచర్లో సైన్స్ని అబ్జర్వ్ చేయండి, మీకు డెఫినెట్లీ నేచర్కి ఆ సైన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని అర్థమైపోతుంది. కొంచెం కామ్గా ఉంటే మీరు నోటీస్ చేస్తారు, యూనివర్సే మీకు ముందుకు తీసుకుపోతుంది అన్నది కూడా అనమాట. ఓకే, సో అలా అర్థం చేసుకోవచ్చు మన ఇంట్యూషన్ ఏంటి, మన భయం ఏంటి అని చెప్పేసి. ఓకే, సో ఇదొచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయ్యింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.